ఓకే, మనతో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న కాళేశ్ బేగ్ గారు మనతో ఉన్నారు. బ్యాలెట్ నెంబర్ 2. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మీరు ఎన్నేళ్ళుగా లాయర్గా వర్క్ చేస్తున్నారు? నేను గత 15 సంవత్సరాలుగా ఇక్కడ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. ఓకే సార్, గతంలో ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ చేశారా? గతంలో నేను జూనియర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. గెలిచారా సార్? గెలిచాను. అప్పుడు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశారా సార్? మేము జూనియర్ ఎగ్జిక్యూటివ్లుగా హామీలు అంటూ ఇచ్చేది ఏమీ ఉండదమ్మా. మేము మా బాడీతో పాటు ఎగ్జిక్యూటివ్ బాడీతో పాటు వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి నడిచాము. మేము ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడే కోర్టు బిల్డింగ్ నిర్మించడం జరిగింది. కోర్టు బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మించడం నేను ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడు జరిగింది. కరోనా టైంలో నేను ఎగ్జిక్యూటివ్గా ఉన్నానమ్మా. కరోనాలో లాయర్లందరికీ సేవలు అందించడంలో నా వంతు కృషి చేశాను. కరోనా టైంలో లాయర్లకి హాస్పిటల్స్ తీసుకెళ్ళడానికి ఒక టీం కనుక ఏర్పాటు చేస్తే ఆ టీంకి నేను అధ్యక్షత వహించి ఆ టీం నడిపించాను. కరోనా టైంలో మా లాయర్లకి వ్యాక్సిన్లు అందక ఇబ్బంది పడుతుంటే జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వ్యాక్సిన్స్తో మాట్లాడి కోర్టు మొత్తం ఆవరణలో నేను ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడే కరోనాలో మా లాయర్లందరికీ వ్యాక్సిన్ వేయించడం అనేది జరిగింది. అలాగే జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి కరోనాకు సంబంధించినటువంటి ఇంజక్షన్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా నేను ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడే మా లాయర్లందరికీ ఆర్థికంగా ఇబ్బందులు పడి కరోనా మూలంగా ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయడం జరిగిందమ్మా. నేను సిఏ సెక్షన్ మీద సిఏ సెక్షన్ నేను ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడు సిఏ సెక్షన్లో కాపీలు అందట్లేదు అనే దాని మీద జిల్లా జడ్జి గారికి రిప్రజెంట్ చేసి ఇప్పుడు మా లాయర్లు తీసుకుంటున్నటువంటి డిపోజిషన్స్ వెంటనే ఇచ్చేటట్టు చేశాము. ఇంకా మిగతావి సివిల్ కోర్ట్స్ డిపోజిషన్స్ కూడా తొందరగా వచ్చేటట్టు ఆన్లైన్ చేసేటట్టు చేస్తాము. అదేవిధంగా ఈ ఐఏఈఏలు ఆన్లైన్ అయ్యేటట్టు చూస్తాము. కాజ్ లిస్ట్ ప్రకారం కాల్ వర్క్ జరిగేటట్టు చేయడానికి మా న్యాయవాదులందరికీ హెల్త్ ఇన్సూరెన్సు ఏర్పాటు చేయడానికి అదేవిధంగా ఈ బ్యాంక్ ప్రాబ్లమ్స్ ఏ సమస్యకైనా సరే వెంటనే ప్రతిస్పందించి నేను పరిష్కరించడం నా వంతు ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.